వెల్కమ్ టు పవర్ బై వికీ ఇన్ తెలుగు. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ రెగ్యులర్గా విన్న క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్నది పవర్ బిఐ మీద కాల్స్ రావడం లేదు. పవర్ బిఐ మీద ఎందుకు జాబ్స్ కానీ కాల్స్ కానీ రావడం లేదు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఏమంటే రెగ్యులర్గా అయితే విన్నాను. అండ్ కొంతమంది వచ్చేసి ఏమంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఎందుకు రావడం లేదు, రీజన్స్ ఏంటో ఒక వీడియో చేయమని చెప్పారు. సో అందుకోసం నేనైతే మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ రీజన్ చెప్తున్నాను వినండి. ఓకే, ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే పవర్ బిఐ మీద జాబ్స్ రావడానికి మీరు ఓన్లీ పవర్ బిఐ ఒక్కటే ఉంటే మీకు జాబ్ అయితే రాదండి. పవర్ బిఐ ఒక్కటి కానీ ఉంటే మీకు జాబ్ రావడానికి టైం అయితే పడుతుంది అనమాట. ఈ మధ్య కాలంలో పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ సర్వర్ కూడా ఉన్న ఎక్కువ మంది ఉన్నారు. నార్మల్గా బయట ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్టయినా, ఆయన నా దగ్గర అయినా సరే బయట ఎక్కడైనా సరే పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ సర్వర్, ఓకే, వీటి మీద వచ్చేసి ఏమంటే 1000+ మెంబర్స్ అయితే ఉన్నారనమాట. 1000+ అయితే ఉన్నారు. ఓకేనా? ఇక్కడ మీరు ఆలోచించాల్సిన థింగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు మీరు అడుక్కోండి, ఆ 1000 మెంబర్స్కి నాకు ఏంటి డిఫరెన్స్? వాళ్ళలో నాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. ఓకే, ఆ 1000 మెంబర్కి కాకుండా నీకు రావడానికి ఫస్ట్ థింగ్ ఏంటి, రీజన్ ఏంటి? ఓకే, అండ్ దాన్ని మీరు సెర్చ్ చేసుకోండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే ఎదుక్కోండి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ మేజర్ ఎక్కువ మంది నేను చూస్తున్నాను కదా, ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే రెజ్యూమ్ క్రియేషన్లో ఎవరో చేసిన దాన్ని, ఎవరో అంటే వేరొక అతను చేసిన ప్రాజెక్ట్ని, అంటే వేరొక రెజ్యూమ్ తీసేసి సేమ్ దాన్ని ఏం చేస్తున్నారంటే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళు చేసిన దాన్ని సేమ్ రెజ్యూమ్ నేమ్స్ చేంజ్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు. ఓకేనా? ది మెయిన్ రీజన్ ఒక రెజ్యూమ్ క్రియేట్ చేయడం అనేది ఏంటంటే ది మెయిన్ థింగ్. ఎందుకంటే మనం నేర్చుకున్న ఈ స్కిల్, పవర్ బై ఇవన్నీ పక్కన పెడితే ఒక రెజ్యూమ్ అనేది ఏంటంటే మీ మీద వాళ్ళకి జాబ్ మీన్ ఇంటర్వ్యూ చేసేవానికి ఎక్కడ ట్రస్ట్ చేస్తారంటే ఈ మెయిన్ థింగ్ వచ్చేసి ఏమంటే రెజ్యూమ్ క్రియేషన్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా? కానీ రెజ్యూమ్ మీరు ఏం చేస్తున్నారు, కొంతమంది మాత్రమే వరల్డ్ రెజ్యూమ్ వాళ్ళ యొక్క రెజ్యూమ్ తీసుకునేసి సేమ్ అదే విధంగానే ఒక సేమ్ అక్కడ నేమ్స్ చేంజ్ చేసుకునేసి పెట్టేస్తున్నారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ఇది వచ్చేసి ఏమంటే బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకేనా? ఇలా చేయకండి. ఓకే, రెజ్యూమ్ రెఫరల్గా తీసుకోండి. ఓకేనా? రెజ్యూమ్లో మీరు పెట్టేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ మీద కూడా, ఓకేనా, ఈ ప్రాజెక్ట్ వల్ల కూడా మీకు కాల్స్ అనేది రాకుండా ఉంటున్నాయి. ఓకేనా? ఈ ప్రాజెక్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రెజ్యూమ్లో ఏం చేస్తున్నాం అంటే పక్కన వాళ్ళు రెజ్యూమ్ కాపీ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టారో సేమ్ దాన్ని ఇది చేస్తున్నాం. దాన్ని మనం ఇంటర్వ్యూలో అడుగుతారు, ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఓకే, అండ్ ఆ ప్రాజెక్ట్లో ఏ రిక్వైర్మెంట్స్ తీసుకున్నావు, ఛాలెంజెస్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అయితే అడుగుతారనమాట. ఓకేనా? సో దీనికోసం నేనేం చెప్తున్నానంటే మీరు రెజ్యూమ్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టారనుకోండి, ఆ ప్రాజెక్ట్ మీద మినిమం అయినా ఒక 5 to 10 రిపోర్ట్స్ బిల్డ్ చేయండి. బ్రో 5 to 10 రిపోర్ట్స్ అంటున్నారు, డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ పెట్టాను అనుకోండి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి ఇన్సూరెన్స్ రిలేటెడ్ డేటా అనేసి. ఓకే, అక్కడ డేటా ఉంటుంది. ఆ డేటా తీసుకొని మీరు 5 to 10 రిపోర్ట్స్ అయితే బిల్డ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు రిపోర్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ మస్ట్ చెప్తాను కదా, ప్రాజెక్ట్స్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూ లెవెల్లో మీరు ఎవరైతే ఓన్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసి ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్, సెకండ్ వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్, మీరు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీ ప్రాజెక్ట్లో. ఓకేనా? వీటి మీద వచ్చేసి ఏమంటే రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉంటారనమాట. ఓకేనా? ఫస్ట్ మీరు ఈ రెజ్యూమ్ క్రియేషన్లో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. రెజ్యూమ్లో వచ్చేసి ఏమంటే ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు కూడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెడతామనుకున్నారో ఆ ప్రాజెక్ట్ మీద 5 to 10 రిపోర్ట్స్ అయితే బిల్డ్ చేయండి. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమంటే అప్గ్రేడ్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ మాత్రమే వచ్చు అనుకోండి. బట్ మార్కెట్లో పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ సర్వర్స్తో ఇప్పుడున్న దీంట్లో వచ్చేసి ఏమంటే 1000+ ఉంటారనమాట. ఇంకా మేబీ ఎక్కువే ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడున్న దాంట్లో వచ్చేసి ఏమంటే పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ వీటి మీద వచ్చేసి ఏమంటే 1000+ మెంబర్స్ అయితే ఉన్నారు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే యూ హ్యావ్ టు లర్న్ నేను కొన్ని స్కిల్స్ చెప్తాను అండ్ నేను దీని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే కాల్స్ యాజ్ ఏ పవర్ బై డెవలపర్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నప్పుడు మేజర్గా వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, నేను దీని మీద రీసెర్చ్ చేసి నేను చెప్తున్నాను. ఏదో నార్మల్గా చెప్పడం కాదండి, రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే పవర్ బి అయితే ఉండాలి. దీంట్లో వచ్చేసి ఏమంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డాక్స్ కానీ డేటా మోడలింగ్ కానీ అండ్ ఆల్సో ది బిల్డింగ్ ది రిలేషన్షిప్స్ కానీ అండ్ బిల్డింగ్ ది బెస్ట్ విజువల్ రిపోర్ట్స్ కానీ అండ్ ఇంకా ఫీచర్స్, ఎడిట్ ఇంటరాక్షన్, ఫిల్టర్స్, ఎవ్రీథింగ్ అడ్వాన్స్ లెవెల్ వరకు మనమైతే నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎస్క్యూఎల్ సర్వర్కి వచ్చే కుదిరికి ఏమంటే ఎస్క్యూఎల్ సర్వర్లో లాట్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఓకే. అది టేబుల్ క్రియేట్ చేయడం, మ్యానిపులేట్, డిఎంఎల్ ఆపరేషన్స్ అండ్ సెలెక్ట్ జాయింట్స్ మీద కానీ ఎక్కువ మీద మేజర్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కడ అడుగుతున్నారంటే జాయింట్స్ మీద అయితే అడుగుతున్నారు అనమాట. ఓకే. జాయింట్స్ లో మీరు ఎస్క్యూఎల్ లో కానీ స్ట్రాంగ్ గా ఉన్నారంటే పవర్ బిఐలో కూడా మీకు చాలా సింపుల్. పవర్ బిఐలో వచ్చేసి ఏమంటే డాక్స్ అయితే ఇంపార్టెంట్ అండ్ ఎస్క్యూఎల్కి వచ్చే కుదిరికి ఏమంటే ఎస్క్యూఎల్ క్వారీస్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఎస్ఎస్ఏఎస్ కానీ అండ్ ఆల్సో ఎస్ఎస్ఐఎస్. ఓకే. వీటితో పాటు నేను కొన్ని అడిషనల్ టూల్స్ అయితే చెప్తానండి. అజూర్ క్లౌడ్ అనమాట. అజూర్, ఈ అజూర్లోకి వచ్చే కుదిరికి ఏడిఎఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఈ మధ్య కాలంలో పవర్ బిఐ విత్ అదర్ స్కిల్, అంటే ఓన్లీ పవర్ బిఐ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటే కష్టము. కంపల్సరీగా ఏదో ఒక న్యూ థింగ్ అనేది ఉండాలి. అది వచ్చేసి ఏంటంటే ఏడిఎఫ్ కావచ్చు, ఏడిఎఫ్. నెక్స్ట్ అజూర్ డేటా స్టోరేజెస్. ఓకే. ఇక్కడ అజూర్ డేటా స్టోరేజ్ అంటే నథింగ్ బట్ అజూర్ ఎస్క్యూఎల్. ఓకేనా. జెన్ 2. ఓకేనా. అలానే బ్లాబ్, ఇవన్నీ స్టోరేజెస్ అనమాట. ఈ స్టోరేజ్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్నో ఫ్లాగ్. ఇది రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండింగ్లో వచ్చేసి ఎక్కువ కాల్స్ కానీ నేను అంతేగాని మా స్టూడెంట్స్ తీసుకున్న కాల్స్లో కూడా ఎక్కువ క్వశ్చన్ వచ్చేసి ఏమని అడుగుతున్నారంటే స్నో ఫ్లాగ్ అయితే అడుగుతున్నారు అనమాట. మీకు స్నో ఫ్లాగ్ తెలుసా? స్నో ఫ్లాగ్ DB. ఓకేనా. వీటి మీద వచ్చేసి ఏమంటే ఎక్కువ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఎక్కువ మంది కాల్ చేసినప్పుడు అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటే మీకు స్నో ఫ్లాగ్ ఉందా? ఇవి కానీ మీ యొక్క రెజ్యూమ్లో కానీ మెన్షన్ చేశారంటే. అండ్ వన్ మోర్ థింగ్, పవర్ బిఐ అంటేనే నథింగ్ బట్ ఓన్లీ పవర్ బిఐ డెస్క్టాపే కాకుండా అండ్ పవర్ బిఐ అంటే పవర్ బిఐ సర్వీస్ డెస్క్టాపే. ఈ మధ్య అంటే పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ డెస్క్టాప్ కానీ సర్వీస్, ఈ రెండు. ఇవి కాకుండా పేజినేటెడ్ రిపోర్ట్స్ వీటి కానీ మీరు కానీ నేర్చుకున్నారంటే మేజర్గా నేను చెప్తాను చూడండి. స్కిల్స్ వచ్చేసి చెప్తాను ఒకసారి ఫైనల్గా. పవర్ బిఐ, ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ SSAS, SSIS, ADF, అజూర్ డేటా స్టోరేజెస్ అండ్ ఆల్సో స్నో ఫ్లాగ్. ఓకేనా. ఈ పవర్ బిఐలోనే పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్ కూడా వచ్చేస్తుందండి. అదే పేజినేటెడ్ రిపోర్ట్ అంటాం కదా, దాన్నే పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్. ఓకేనా. ఈ స్కిల్స్ కానీ మీ దగ్గర కానీ పెట్టుకున్నారంటే 100% మీకు జాబ్ అయితే కన్ఫర్మ్. ఓకే. ఇవి. సో ఇంతకుముందు నేను క్వశ్చన్ అయితే అడిగాను కదా, ఏంటి క్వశ్చన్ అంటే మీ దగ్గర స్పెషాలిటీ ఏముంది, ఆ 1000 మెంబర్స్కి నీకు ఏంటి డిఫరెన్స్ అంటే ఇందులో ఏ ఒక్క స్కిల్లో అయినా సరే. ఓకే. నీకు పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్లో స్ట్రాంగ్గా ఉండు,
మిగతా అంతా వాట్ ఈజ్ వాట్ అంటే పవర్ యాజ్ ఏ పవర్ BI డెవలపర్కి ఏ విధంగా అవి అవసరం అవుతాయి అవి వరకు నేర్చుకో చాలు. యూ విల్ గెట్ ఎ జాబ్. 100% మీరైతే జాబ్ అయితే కొడతారనమాట. అండ్ ఇంకొక ఎక్కువ మంది చేస్తున్నారు. ఎక్కువ మంది మిస్టేక్ చేస్తున్నారు. ఎక్కువ మంది ది మేజర్ మిస్టేక్ వచ్చేసి ఏమంటే ఇంటర్వ్యూ జరిగే టైంలో ప్రోక్సీస్ ఐఎమ్ నాట్ సపోర్ట్ ఫర్ ది ప్రోక్సీస్ అయితే సపోర్ట్ అయితే చేయను. ఓకేనా? ఎందుకంటే మనం చేసేదే తప్పు. యాక్చువల్‌గా ఇలా ఫేక్ పెట్టి వెళ్ళడమే తప్పు. కానీ చెప్తున్నాను చూడండి. బయట మనకు యాజ్ ఎ ఫ్రెషర్‌గా ఎళ్తే అవకాశాలు లేకపోవడం గానీ, అండ్ లాస్ట్ మనం మన టైమ్‌ని వేస్ట్ చేసుకోవడం కానీ, ఇవి చేసుంటాం. సో, మనకు నార్మల్‌గా యాజ్ ఎ ఫ్రెషర్‌గా ఎళ్తే జాబ్స్ అయితే ఉండవు. ఓకే. మనం పెట్టేది ఫేక్ అయినా, ది మెయిన్ థింగ్ ఒక్కటి చెప్తే గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టేది ఫేక్ అయినా, ఆ ఫేక్‌లో గూడా జెన్యూనిటీ ఉంటేనే మీకు జాబ్ అయితే వస్తుంది. జెన్యూనిటీ అంటే ఏంటి తెలుసా? జెన్యూనిటీ అంటే మళ్ళీ అంత జెన్యూన్ అంటే ఏం లేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే, నువ్వు పెట్టే రెజ్యూమ్‌లో పెట్టే ప్రతి ఒక్క పాయింట్ మీద నీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ అంటే నీకు మళ్ళీ అంటే సెపరేట్ వేరే కంపెనీలో వర్క్ చేసినట్టు కాదండి. నువ్వు ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి పిటి. ఓకే. మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వచ్చేసి ఏమంటే టెన్షన్ పడడం గాని, టెన్షన్ అయితే ఎప్పుడొస్తుందంటే నా మీద నాకు నమ్మకం లేనప్పుడు టెన్షన్ అయితే వస్తుంది. ఓకే. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వండి. బెస్ట్ థింగ్ చెప్తున్నాను చూడండి. ఓన్లీ పవర్ BI, ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇవి ఉంటే మీకు జాబ్ అయితే రావడం కష్టం. చానా అదృష్టం అన్నమాట. అదృష్టం ఉంటేనే వస్తుంది. లేదు నాకు కన్ఫర్మ్‌గా జాబ్ రావాలి, కంపల్సరీగా కావాలి అన్నప్పుడు యూ హావ్ టు లెర్న్. ఈ స్కిల్స్ అన్నీ గూడా మీరు గాని నేర్చుకున్నారంటే ఓకే. కంపల్సరీగా 100% జాబ్ అయితే కన్ఫర్మ్. నేర్చుకోవడం కాదు. యూ విల్ గెయిన్ సమ్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అనేది ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక రియల్ టైమ్‌లో ఏ విధంగా జరుగుతుంది? ఒక పవర్ BI గాని, అండ్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని గాని, SSAS గాని ఒక కంపెనీ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు? ఇది మీరు మెయిన్‌గా తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నారంటే యూ విల్ గెట్ 100% జాబ్. 100% అయితే జాబ్ అయితే తెచ్చుకుంటారండి. నేనైతే గ్యారంటీ ఇస్తానన్నమాట ఆ ఒక్కదానికి. గుర్తుపెట్టుకోండి ప్రోక్సీస్ వర్క్ అస్సలు నేనైతే సపోర్ట్ చేయను. అస్సలు చేయను. ఎందుకంటే ఈ ప్రోక్సీస్ వల్ల కంపెనీ వాళ్ళకి నష్టం. అండ్ ఆల్సో స్టూడెంట్ కూడా నష్టమే. ఎందుకంటే అక్కడికెళ్ళి స్ట్రగుల్ ఫేస్ చేయాలంటే ఓకే. ప్రోక్సీస్ అయితే నేనైతే ఎంకరేజ్ చేయను. మీరు కూడా చేయకండి. కష్టపడండి. ఇప్పుడు స్టార్టింగ్ ఒక 3 మంత్స్ కష్టపడండి. లేదా 6 మంత్స్ కష్టపడండి. ఆఫ్టర్ వన్స్ మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత దానికన్నా ఇంకోటేముండదనమాట. ఆ కష్టమే మీకక్కడ వచ్చేసి ఏమంటే సుఖంగా మారుతుంది. నా సజెషన్స్ వచ్చేసి ఏమంటే ప్రోక్సీస్ సపోర్ట్ చేయొద్దండి. హార్డ్ వర్క్ చేయండి. ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రా మీరు చేసే వర్క్‌ని పక్కన పెట్టి మీ వర్క్‌ని మీరు చేస్తూ వర్క్‌తో సహా ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రా కూర్చున్నారంటే ఆల్‌మోస్ట్ నాకు తెలిసి ఈ టూల్స్ అన్ని నేర్చుకోవడానికి వచ్చేసి ఏమంటే ఒక 100 డేస్ అయితే సరిపోతుందండి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. ఓకే. సో, ఇది నా సజెషన్ వచ్చేసి ఇది. ఇంకా మీ ఇష్టం. ఈ కాల్స్ రావడానికి మెయిన్‌గా కన్క్లూజన్ చెప్పేస్తాను చూడండి. రెజ్యూమ్ అనేది నీట్‌గా క్రియేట్ చేసుకోండి. రెజ్యూమ్‌లో పెట్టే ప్రాజెక్ట్స్ కూడా కొంచెం జెన్యూన్‌గా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈ స్కిల్స్ అయితే అప్‌డేట్ చేయండి. యూ విల్ గెట్ ఎ జాబ్. 100% జాబ్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఒక్కటే చెప్తానండి. మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే మీరు పెట్టేది ఫేక్ అయినా సరే దాంట్లో జెన్యూనిటీ అయితే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెజ్యూమ్‌లో ఫేక్‌గా పెట్టాననుకున్నట్టయితే, నేను ఆ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ మీద మినిమమ్ గూగుల్ నుంచి గాని, లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని, ఆ డేటాతో నేను ఒక రిపోర్ట్ అయితే బిల్డ్ చేయాలి. ఒకటి కాదు 1-5 రిపోర్ట్స్. అప్పుడే నాకు అండ్ ఆల్సో నేను జాయిన్ అయ్యే కంపెనీకి కూడా సాటిస్ఫాక్షన్‌తో అండ్ ఆల్సో ఒక చిన్న యాటిట్యూడ్‌తో అయితే ఉంటానన్నమాట. ఇది నా ఒక సలహా. Thank you and thank you for subscription. Thank you. Thank you all.